హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. దొంగచాటుగా బడ్జెట్ అండి. ఎక్కడ నిన్నారు ఇది అసలు? దొంగచాటుగా బడ్జెట్ ఏ రాష్ట్రంలోనూ జరగదో, ఎక్కడా జరగదో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకో మరి అర్థం కాదు. మొత్తానికి ఎలాగైతేనంటే దొంగచాటుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకున్నారా ఏంటి? ఎందుకంటే బడ్జెట్ అనేసరికి అసెంబ్లీ సమావేశాలు, లోక్సభ ఇలా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ, ఎప్పుడు జరిగే పద్ధతి ఇది. అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ని కూడా ప్రతిపాదిస్తారు, దాన్ని ఆమోదిస్తారు, సభ అంగీకారం తెలుపుతుంది, ప్రజలందరూ ఎదురు చూస్తారు బడ్జెట్ ప్రవేశపెట్టడం గురించి. కాబట్టి అలాంటిది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ ప్రవేశపెడతారేమో, పూర్తికాల బడ్జెట్ అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల్లో బడ్జెట్లో ఏ హామీకి ఎంతెంత కేటాయిస్తారు అని ఇంట్రెస్టింగ్గా దాని గురించి దాని గురించి వెయిట్ చేశారు చాలామంది చూద్దామని బడ్జెట్ గురించి. కానీ అంతే తెలివిగా, అపర చాణక్యుడిలాగా, అంతే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బడ్జెట్ ప్రవేశపెట్టలా. ఇదేంటిది ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదండి? ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే పాత ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన ఒక నెలలోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకనే తెలియదు కానీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు. ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే కనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? అసలు ఒకవేళ ప్రవేశపెట్టనని చెప్పేసి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 4 నెలల ఓటాన్ అకౌంట్ ఏంటి చాప కింద నీరులాగా ఏదో సీక్రెట్గా ఎందుకని ప్రవేశపెట్టడం జనాలకు తెలియకూడదనా ఏంటనేది మొత్తం వివరంగా మాట్లాడుకుందాం. డౌట్ లేదు దాంట్లో. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ చాలామంది పాస్ అవుతుంది. అంతేకాదు లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయను, సింపుల్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, బడ్జెట్ని ఎందుకని దొంగచాటుగా ప్రవేశపెట్టాలి అనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను మాట్లాడింది తప్పా ఒప్ప, నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ లేదు, మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తాయి. కాబట్టి పనికిమాలిన వీడియోలు అసలు రావు. కాబట్టి పక్కాగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముందుగా నాకు మోటివేషన్ కూడా ఒక లైక్ అయితే చేయండి. దొంగచాటుగా బడ్జెట్ అని నేను ఎందుకన్నానంటే, నేను ఏది కూడా ఆధారం లేకుండా, ఏది కూడా దానికి సంబంధించింది కాకుండా మాట్లాడను అన్నం. ఎందుకంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలో, రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తుండగా ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ని ఒక ఆన్లైన్లో మంత్రులకేమో ఆర్డినెన్స్ పాస్ చేసి, ఆర్డినెన్స్ అది ఆన్లైన్లో అందరు మంత్రులకు పంపించి, ఆన్లైన్లోనే మంత్రులందరూ ఆమోదం తెలియజేసి, అదే ఆన్లైన్లో గవర్నర్ గారు పంపించి, అదే గవర్నర్ గారు దాన్ని ఆమోదించేలా చేసి ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టేశాం, 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేశాం అని అంటే ఎవరు తెలుస్తుంది? మీకు తెలుసండి ఎవరికన్నాను? చాలామంది అంటే కొద్ది గొప్ప నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఈరోజు సామాన్యుడు కూడా బడ్జెట్ ప్రవేశపెడితే అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దేనికి ఎంత ప్రవేశపెట్టారు, బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంత కేటాయించారు, కాబట్టి వస్తువుల రేట్లు పెరిగినాయా తగ్గినాయా, దేని మీద ఎంత ట్యాక్స్ వేశారు, దేని మీద ట్యాక్స్ లేకుండా చేశారు అనేది చూస్తున్నారు. జస్ట్ రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, పూర్తికాల బడ్జెట్. ఆ బడ్జెట్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు, అందరూ చూశారు ఆ విషయాన్ని. కాబట్టి అలాంటి బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే సూపర్ 6 హామీలు అమలు చేశారో ఆ హామీలన్నిటికీ, ఒక్కొక్క హామీకి, ఒక్కో పథకానికి ఎంతెంత కేటాయింపులు జరిగాయి అనేది తెలుసుకోవడం కోసమని సామాన్యుడి నుంచి ఒక ఉన్నతాధికారి వరకు అందరూ ఎదురు చూస్తారు ఈ బడ్జెట్ని. అలాంటి బడ్జెట్ని గుట్టు చప్పుడు కాకుండా ఏదో గోప్యంగా, సీక్రెట్గా ఎందుకు చేయాలి ఇలాగా అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కానీ కామెంట్ చేయండి. అంతే కదండి, ఎలా బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఎప్పటి నుంచో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగేది. అలాంటిది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోవడం అసెంబ్లీని అవమానించడమే నా అభిప్రాయం. చాలామంది నిపుణులు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ చాప కింద ఏదో నీరులాగా, ఏదో ఎవరికి కనపడినట్టు వినపడినట్టు సైలెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నారండి. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఏంటా కారణాలు అంటే కనుక, ఒకటి, నిధులు లేవని సాగు చూపి సూపర్ 6 హామీలు అమలులో భాగంగా వాటిని ఎగ్గొట్టడానికని ఈ ప్లాన్ చేశారా అంటారండి. మరి పబ్లిక్గా ప్రజలు ఎదురుగా జరగాల్సింది పక్కకు పోయి సైలెంట్గా మేము మాత్రం చేయించుకుని వచ్చేస్తామంటే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుకుంటారు? రకరకాల ఆలోచనలు ఆలోచిస్తారు. కాబట్టి చెప్పాల్సింది ఏదైనా నిరభ్యంతరంగా, నిర్భయంగా కదండి, పబ్లిక్గా చెప్పాల్సిన మాటని
చాటుగా చెవులో చెప్తామంటే ఎలా ఒప్పుకుంటారు ప్రజలు? ఒప్పుకోరు. రకరకాల ఆలోచనలు వస్తాయి. దాంట్లో ఒక ఆలోచన, నిధులు లేవని సాకు చూపెట్టడానికి, అలాగే సూపర్ 6 మేము అమలు చేయలేం అని ఎగ్గొట్టడానికి ఇదేమన్నా ప్లానింగా అని అయితే కొంతమంది మాట్లాడుతున్నారండి అండి. కాబట్టి అంతే కదండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఉందో, ఎక్కడ లేని అప్పులు, ఒక శ్రీలంక లాగా, ఒక వెనిజులా లాగా తయారు చేయపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి అన్ని అప్పులు చేసేశారు. 1, 2 కాదు, ఇంచుమించుగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్ గారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్ గారు అని ఘంటాపథంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ప్రతి చోట మాట్లాడి 14 లక్షల కోట్ల అప్పు గురించి చెప్తానే ఉన్నారు. కాబట్టి ఆ 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పు చేసిందా లేదా తేటతెల్లమైపోద్ది, తెలిసిపోద్ది. బడ్జెట్ ప్రవేశపెడితే ఎంత అప్పు చేశాడు జగన్ గారు, అసలు అప్పు ఎంత, వచ్చింది ఎంత, మిగిలింది ఎంత, మొత్తం క్లియర్ కట్గా పద్దుకు వివరించి చెప్పాలా, తీగలు తెగిపోతాయని అర్థమైంది. కాబట్టి బడ్జెట్లో ఆ వివరాలన్నీ క్లియర్గా చెప్పాలి, దాంతో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నిజం తెలిసిపోద్ది మనం ఆడింది అబద్ధమని. అందుగురించే బడ్జెట్ ప్రవేశపెట్టలేదా? ఇదొక రకమైన వాదన ఉంది. దీంట్లో వాస్తవం కూడా ఉంది. మీరే ఆలోచించి చెప్పండి. కాబట్టి అప్పులు 14 లక్షలు కాదు, వాస్తవానికి 7,000 కోట్లే. కానీ మేము 14 లక్షల కోట్లు అని చెప్పాం. మీ దగ్గర ఓట్ల కోసం అని చెప్పి మేము 14 లక్షల కోట్లు అని చెప్పాం. కాబట్టి వాస్తవానికి 7 లక్షల కోట్లు అప్పే జరిగింది. ఇంతకు ముందు మీద ఎప్పుడూ జరగనంతగా తక్కువగానే రాష్ట్రంలో అప్పులు అయితే కనుక జరగని అని అయితే చెప్పలేక, కాబట్టి ఈ రాష్ట్ర బడ్జెట్ని పక్కకు పెట్టేశారా, సైలెంట్గా కానిచ్చేశారా అని చాలామంది మాట్లాడుకున్నారండి. అంతేకాదండి, ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే, ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే కనుక ప్రవేశపెడితే ఒక మాట, పెట్టకపోతే కనుక నిరుద్యోగ భృతి ఇవ్వనవసరలా. ప్రస్తుతానికి ఏం కేటాయించవసరలా. నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 ఇస్తానన్నారో నిరుద్యోగికి, అది ప్రస్తుతానికి ఇవ్వవసరలా. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం కదా మనం. 3 గ్యాస్ సిలిండర్, అమ్మ నువ్వు పుల్లల పొయ్యి మీద ఉంటున్నావా, నీకు గ్యాస్ ఫ్రీ అని అన్నాం కదా. ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వవసరలా. ఎందుకని బడ్జెట్ మనం ప్రవేశపెట్టాల, బడ్జెట్లో పథకం నిధులు కేటాయించాల, ప్రస్తుతానికైతే ఇవ్వవసరలా. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇవ్వచ్చు. తర్వాత ఏదైతే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అది కూడా ప్రస్తుతానికి ఇవ్వవసరలా. ఎందుకని మనం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కదా, ఓట్ ఆన్ అకౌంట్లో ఇదేం చూపించవసరలా. కాబట్టి ప్రస్తుతానికైతే ఇవ్వవసరలా. ఈ సంవత్సరానికి మనం పబ్బం గడిపేసినట్టే, గట్టెక్కేసినట్టే, అంతా బతుకు బాగుంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఇది ప్రవేశపెట్టచ్చు అనా? లేకపోతే ఆ తల్లికి వందనం ఏదైతే ఉందో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఓదలు కొట్టేశారు. ఆ 15,000 కూడా ఇవ్వవసరం లేదు. ఈ సంవత్సరానికి బతుకు బాగుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అప్పుడు బడ్జెట్లో ప్రవేశపెడితే అప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఇదిగో బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టామని. ఇప్పుడు ప్రవేశపెట్టడానికి లేదే చెప్పడానిక. ఇంకొకటి, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మనం వాగ్దానం చేశాం కదా. 50 ఏళ్ళు నిండు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళందరికీ ఇవ్వాలి, మామూలుగా కాదు. కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వకపోతే నానా గొడవలు రద్దంతాలు చేస్తారని చెప్పేసి బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. కాబట్టి బడ్జెట్లో ప్రవేశపెట్టకపోతే కనుక వీళ్ళకి ఏమవసరం లేదు అని చెప్పడానిక. అంతేకాదు, రైతు భరోసా ఏదైతే 15,000 20,000 చేసి ఇస్తామన్నామో దానికి కూడా మనం ప్రవేశపెట్టాలి. కాబట్టి అది ఇవ్వకపోతే కనుక, బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే కనుక వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పవసరం లేదు. వాళ్ళ బాధలు పడతారో నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చురే, ఆల్రెడీ మనం అధికారంలో ఉన్నాం కదా అని అనుకోవడానిక. లేకపోతే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో జమ చేసేస్తాం అని మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో, ఏదైతే హామీ ఇచ్చామో, ప్రస్తుతానికి అది చేయవసరలా. హ్యాపీగా ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనల్ని ఎవరు అడగడం, ఎందుకంటే మనం బడ్జెట్లో చూపించలేదు, మన బడ్జెట్ ప్రవేశపెట్టినట్టే తెలియదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మనం ఎలాగో చూపించడం, కాబట్టి అందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టలేదా? ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారండి. ఈ మాటలు 1, 2 కాదు, ఇన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఇంతకీ ఇంకో మాట చెప్పొచ్చు. మెయిన్ ఏం చెప్తారంటే కనుక, ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని అడిగితే కనుక, డబ్బులు ఎక్కడ ఉన్నాయండి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, జగన్ గారు మొత్తం నాశనం చేసేతని అని అంటారేమో. ఎందుకంటే జగన్ గారు దిగిపోయేసరికి 5,736 కోట్ల చిల్లరంతో డబ్బు ఉంది ఇంచుమించుగా. కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఆ డబ్బుతో పాటు అలాగే ఎంత ఖర్చు అవుతుంది రాష్ట్రానికి, ఎంత రాబడి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటో క్లియర్గా తెలుసు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ క్లియర్గా తెలుసు. దాన్ని ఒక భాగంగా తీసుకుని 4 ముక్కల కింద ఎగ్గొట్టి సింపుల్గా ఆర్థిక శాస్త్రం ఎంతమంది ఉన్నారని. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగే తంతే. కాబట్టి 4 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అకౌంట్ బడ్జెట్ క్లియర్ చేయొచ్చు, ప్రవేశపెట్టచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదండి విషయం. కాకపోతే ఎందుకంటే కనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి. అందు గురించి డబ్బు లేదనడానికి లేదు. చేసినప్పుడు మొత్తం ఎంత అప్పు ఎంత, లాభం ఎంత, నికరం ఎంత మొత్తం క్లియర్గా తెలుస్తుందండి. అందువల్లే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేకపోయారా అని చాలామంది మాట్లాడుకున్నారు. మీకేమైనా తెలిస్తే కనుక మీ అభిప్రాయాలు ఏంటో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా నాతో పాటు చాలామంది చదివే అవకాశాన్ని కల్పించండి. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు
చీకట్లో బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ ఓటాన్ బడ్జెట్ ఎవరికీ తెలియకుండా గుడ్చప్పుడు కాకుండా ఎందుకు అలా చేసేశారు? ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి ఆన్లైన్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటంటే ఎట్టకారం కాకపోతేనే. ఓకేనండి, చూస్తున్నా మీరు అందరూ కూడా మన ఛానల్కి. నాకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మాట్లాడతా, మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తా. చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.